జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. 2 డేస్లో మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేద్దాం. ఈలోపు మీరు కొటేషన్ పంపించండి. మా విశాల్ బ్రోకి చూపించి మీకు రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ. ఓకే, సీ యూ. కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది వదినా. హాస్పిటల్ నుండి రాలేదా? హాస్పిటలా? ఏ హాస్పిటల్ నుంచి వదినా? పిచ్చి ఆసుపత్రి నుంచి మీకు ఏ ఫోను రాలేదా అని అడుగుతున్నాను. ఎవరికి ఏమైందని? మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బాలేదా వదినా? 2 బిడ్డలకి జన్మనిచ్చిన ఒక తల్లి పొరిట్లో ఒక బిడ్డని పోగొట్టుకుంటే ఇంకో బిడ్డ ఏమైపోయిందో అని పిచ్చిదానిలా వాళ్ళని వీళ్ళని అడుగుతుంటే పట్టించుకోకుండా మీరు బిజినెస్ పనులు చూస్తున్నారు, కానీ నన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు విక్రాంత్ బాబు? అదేంటి వదినా అలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని పిచ్చివాళ్ళని ఎవరంటారు చెప్పండి. వాళ్ళ సంగతి నేను చూస్తాను. ఎవరు అనరు. కేవలం మీ ఒక్కరికే నేను పిచ్చిదానిలా కనపడుతున్నాను. అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నారు వదినా? నేను మిమ్మల్ని ఒక దేవతలా చూస్తాను. అమ్మవారికి అప్పుడప్పుడు దండం పెడతాను, కానీ నాకు జీవితాన్నిచ్చిన మీకు విశాల్ బ్రోకి మనసులో ప్రతి క్షణం కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. మీలో మీరు అనుకుంటారే కానీ బయటికి చెప్పరు, అంతేనా? వదినా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను క్యాచ్ చేయలేకపోతున్నాను వదినా. సూటిగా అడగమంటారా విక్రాంత్ బాబు? ఆల్వేస్ వెల్కమ్ వదినా. ఏదైనా సరే డైరెక్ట్గా అడగచ్చు. గానవి మీ కూతురా? మీ కూతురా? మీ కూతురా? మీ కూతురా? వినిపించిందా విక్రాంత్ బాబు? గానవి మీకు నా చెల్లెలికి పుట్టిన కూతురేనా? విక్రాంత్ బాబు, నేను మిమ్మల్ని సమాధానం చెప్తారని ప్రశ్నించాను. మీరు మౌనంగా ఉంటే నా సహనాన్ని పరీక్షించిన వారవుతారు. వదినా, మీరు సడన్గా అలా అడిగేసరికి నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు ఏ విషయంలోనూ డిస్టర్బ్ అయినట్టున్నారు. రేపు మాట్లాడుకుందాం వదినా. విక్రాంత్ బాబు, వదినని మీరు తల్లిగా భావించారో లేదో కానీ మిమ్మల్ని నేను కొడుకు కన్నా ఎక్కువగా చూశాను. అన్న తమ్ముడు లేని నాకు మీరే అన్నీ అనుకున్నాను. కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాక నేను నా భర్త విశాల్ బాబు ఒకటి కాకముందే మిమ్మల్ని చూసి విక్రాంత్ బాబు అనే కొడుకు నాకున్నాడు అనుకున్నాను. నా కడుపు పండినా సరే మరిది గారిని ప్రేమగానే చూసుకోవాలి అని నా చెల్లెల్ని మీరు పెళ్లి చేసుకున్నా కష్టాలు పాలైనా మగబిడ్డ అన్యాయం కాకూడదు అని ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నాను. ప్రతిఫలంగా మీరు నాకు చేసిందేంటి? సాయమా? ద్రోహమా? ఒక బిడ్డ చనిపోయినా బతికే ఉన్న రెండో బిడ్డని నాకెందుకు కాకుండా చేశారు? గానవిని మీరు ఎలా తీసుకుంటారు? చెప్పండి, చెప్పండి విక్రాంత్ బాబు, చెప్పండి. నన్ను క్షమించండి వదినా. మీకు అన్యాయం చేశాను. నిజంగా గానవి మీ కూతురే, మీ కూతురే, మీ కూతురే, మీ కూతురే.
చేసిన పాపం చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. బిడ్డ కోసం మీరెంత ఆరాటపడుతున్నారో కళ్ళారా చూసి కూడా నేను జాలి పడలేదంటే నేను ఎంత దుర్మార్గుంటో నాకే అర్థమవుతుంది. మీలాంటి తల్లినే మోసం చేసినందుకు నాకు మీరు ఏ శిక్ష వేసినా తక్కువే. నన్ను క్షమించండి వదినా, క్షమించండి వదినా. నన్ను క్షమించండి వదినా. ఇదేంటి, వీడు నయని కాళ్ళ మీద పడ్డాడు. వదినా, ఐఎమ్ సో సారీ. విక్రాంత్ బాబు, మగవాడెప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం కానీ కాళ్ళ మీద పడ్డం కానీ చేయకూడదు. ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేను ఇంకా సమాధాన పడలేదు. ఇంకా కొన్ని ప్రశ్నలు నన్ను అయోమయానికి గురి చేస్తూనే ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.